श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु पूर्णानंद महाराज की जय। సాయిరాం బాబా అంటున్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటికలు ఏరుకోవడానికా అంటున్నారు. గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏరుకోవడానికా అంటున్నారు. సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. మాస్టర్ చెప్తున్నారు, అసలు సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. కానీ పై సూక్తిలో వివరించినట్లు అది సఫలమవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి. బాబా అంటున్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవడానికా అంటున్నారు. అంటే మొదటిసారి మనం విన్నప్పుడు అనుకుంటే ఏంటి బాబా పిడకలు ఏరుకోవడం అంటున్నారు అంటే, మనం ఏ పని చేసినా చేయకపోయినా టైం గడిచిపోతూ ఉంటుంది. ఆ గడిచిపోయే టైం కనుక మనం వినియోగించకపోతే అది నిరర్థకంగా మన జీవితం కాలం అయిపోయి అది వెళ్ళిపోతాం. అంటే ఏం చేసినా చేయకపోయినా సమయం అనేది చివరికి వస్తుంది అనమాట. అందుకని అంటే ఇప్పుడు మనం చేసే ప్రయత్నం అంతా కూడా మనం వెళ్ళిపోయేటప్పుడు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికే మనం బ్రతుకుతున్నామా అంటున్నారు బాబా. పిడకలు ఏరుకోవడానికంటే దానికట. దాని ముందు ఏమంటారు, గురువుని తెలుసుకోవాలి. గురువుని తెలుసుకొని ఏం చేయాలి అంటే, మన జీవితం ఏంటో తెలుసుకొని మనం దీనిలో నుంచి, ఈ జన్మ పరంపరల నుంచి, ఈ దుఃఖ వలయం నుంచి ఎలా బయటపడాలో గురువుని తెలుసుకొని ఆయన ఆశ్రయించి, మనం ఇప్పుడు బాబాని ఆశ్రయించాము అంటే ఎందుకు ఆశ్రయించాం అంటే, మనం ఈ దుఃఖ వలయం నుంచి బయటపడాలి, జన్మ పరంపర నుంచి బయటపడాలి, ముక్తి పొందాలి. అంటే దుఃఖం నుంచి విముక్తి. అది తెలుసుకోలేదనుకోండి, లేకపోతే ఏమవుతుందట అంటే, మనం మిగిలిన వాళ్ళలాగే అన్ని పనులు చేస్తూ మనం ఏదో సాధించామనుకొని చివరికి టక్కని తెలియకుండానే వెళ్ళిపోతారు. అంటే ఈ జీవితం అంతా కూడా వృధా అయిపోయింది. అంటే కేవలం మనం ఉండటానికి తినడానికి కావాల్సినవి ఉంటే జీవితం అంతా హాయిగా గడిపేయచ్చు. కానీ ఎన్ని ఉన్నా కానీ మనం ఉండే అసంతృప్తితోటి మన జీవిత చివరి క్షణం వరకు ఇంకా మనం ఏదో కూడగట్టుకోవాలనుకుంటామే తప్పించి, భగవంతుడు మనకి ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని మనం దాని వైపుగా ప్రయత్నించేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని బాబా అన్నారు, పిడకలు ఏరుకోవడానికా అన్నారట. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అసలు సద్గురు అనే ఆయన తారసెల్లడమే మన జీవితంలో మహాభాగ్యం. ఎందుకని, అసలు మనకు అటువంటి సాంప్రదాయం గురించి కానీ, మనకు అటువంటి స్పర్శ కానీ లేదనుకోండి, అసలు గురువు ఎవరు? మనకేదో దేవుళ్ళు ఉన్నారు కదా, మనం ఏదో గుడికి వెళ్తున్నాం కదా, కొబ్బరికాయ కొడుతున్నాం కదా, హుండీలో చెల్లిస్తున్నాం కదా అనుకుంటాం. అంటే ఇదంతా మనం భక్తి అనే అనుకుంటున్నాం. కానీ సద్గురువు తారసెల్లిన తర్వాత మాత్రమే మనకి జీవితం అంటే ఏంటి, మనం ఎందుకు గురువుని ఆశ్రయించాలి, ఈ దుఃఖ వల్ల నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ మనకి గురువు మనకి తెలుపుతాడు. తెలిపి మనల్ని చేయి పట్టుకొని నడిపించి దాటిస్తాడు. అట్లాంటి సద్గురువు తారసెల్లడమే మనకు జీవితంలో మహాభాగ్యం. పోయి దొరికిన తర్వాత కనుక ఆయన్ని వినియోగించకపోతే, అయ్యో మాకు లేడండి సద్గురువు, లేడండి మాకెవరో తెలియలేదు అనుకున్నాం. మన సద్గురువు మనకి తెలిసిన తర్వాత మళ్ళీ ఏదో ఉన్నప్పుడు చేసుకుంటామండి, ఎక్కడ వీలవుతుందండి అనే మాటలే మనం మాట్లాడుకుంటూ జీవితాన్ని గడిపేసామనుకోండి, ఏదో చివరిలో చేసుకుందాంలేండి అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు అనుకునేదే అది. చివరికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇంతకాలం మనం ఏ ఆలోచనలతోటి, ఏ చింతలతోటి, ఏ ఇబ్బందులతోటి ఉన్నామో ఇంకా డబల్ అవుతాయి తప్పించి, డబల్ కాదు మల్టిప్లై అవుతాయి తప్పించి, మనం రిటైర్ అయిపోయేసరికి ఇంకేం ఉండదు, మనకి సమస్య ఏముండదు, ప్రశాంతంగా. రిటైర్ అయ్యే ముందు దాకా మనకి ప్రతి నెల జీతం వస్తూ ఉంటేనే టెన్షన్తో ఉన్నాం. రిటైర్మెంట్లో అది కూడా రాదని తెలిసినప్పుడు ఇంకేముంటాం మనం. అంటే ఎందుకు ఈ మాట అనుకుంటున్నాం, తర్వాత ఏదో మనం చేయాలి అనుకుంటే అప్పుడు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, అప్పుడు చేద్దాం అనుకుంటే అంతకంటే భ్రమే ఉండదు. రెండవది, మనకి ఇప్పుడున్న ఓపిక కానివ్వండి, ఆరోగ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడు వెళ్ళి అరుణాచలం జరగాలంటే మనం ప్రయత్నం చేయొచ్చు. ఇంకో 10 ఏళ్ళకి వీళ్ళు చూద్దామంటే మనం నడుస్తామో లేదో, మోకాళ్ళ నడవనిస్తే లేదో అనిపిస్తుంది. అంటే సమయం గడిచిపోతూ ఉంటుందన్నమాట. అందుకని సద్గురువు తారసెల్లడమే మహాభాగ్యం. కానీ బాబా పైసూక్తిలో చెప్పినట్లుగా సద్గురువు దొరికిన తర్వాత ఆయన్ని పట్టుకొని సఫలం అవ్వాలంటే ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి అంటున్నారు.
గురువు యొక్క గొప్పతనాన్ని గుర్తించాలి, గురువు యొక్క మహిమని తెలుసుకోవాలి, వారిని తగు రీతిన సేవించాలి. ఎలా చేస్తే బాబా నాకు ఇష్టడని అంటున్నారో అలా ఉండేట్టుగా ఉండాలి. ఆయన్ని ఆశ్రయించి అనుసరించాలి. బాబా ఏం చెప్తే అది చేసేట్టుగా అనుసరించాలి. బాబా ఒకటి చెప్పారు, ఇప్పుడు మనం సూక్తులు చదువుకునేదాన్ని మనం అనుసరించమని, కానీ మనం ఏమవుతుంది, సూక్తులు చదువుపై ఎంత అద్భుతంగా చెప్పారు బాబా అనిపిస్తుంది. మన ఆచరణలోకి వచ్చేసరికి మన బలహీనతలే పనిచేసి మళ్ళీ ఎప్పుడు బాబా ఇలా కదా ఇలా చేసామే అనుకుంటున్నాం. అందుకని తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి. అంటే ప్రతి ఒక్క పని మనం ఎంత కాన్షియస్గా చేయాలి అంటే ఇన్ని రూపాల్లోనూ ఆయనే ఉన్నారు అనేది గుర్తుపెట్టుకొని, ఇప్పుడు మనం చేసే పని బాబా దగ్గర మెప్పు పొందుతుందా లేకపోతే ఆయనకి అసహ్యం కలిగిస్తుందా, ఈ ఒక్క ఆలోచన మనం చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ప్రతి పని ముందు, అప్పుడేమవుతుంది మనకి ఇప్పుడు మనం చేసే పని ఆయనకి నచ్చింది కాదు. అందుకని ఆయన్ని తగు రీతిన సేవించి ఆశ్రయించి అనుసరించాలి. అంటే ఆయన మహిమను గుర్తించి ఆయన పట్ల గురుభావాన్ని పొందగలగాలి. గురువే సర్వస్వం. ఇందుకు సరి అయిన శాస్త్రజ్ఞానం వివేకం అవసరం. ఎంతోమంది బాబా భక్తులు ఉంటారు, ఎంతోమంది వేరే మహనీయుల భక్తులు ఉంటారు. అవగాహన లేకుండా కనుక భక్తి ఏర్పడితే అది మనకి ఏదో తీరుతుందన్న దాని మీదే ఉంటుంది తప్పించి గురువు మనకి ఇవ్వదలిచింది ఏంటి, గురువు మన నుంచి ఏం ఆశిస్తున్నారో తెలియదు. మనం ఏ పని చేస్తున్నా అది భక్తే అనుకుంటూ ఉంటాం. అందుకని అసలు ఇందుకు సరైన గురువు గురించి తెలియాలన్నా కానీ మనకి శాస్త్రజ్ఞానం వివేకం అవసరం అంటున్నారు మహర్షి గారు. అవి లేకుంటే సద్గురువు యొక్క సన్నిధి లభించినా ఎందరెలా దానిని నిష్ప్రయోజనం చేసుకుంటారో గమనించాం. బాబా యొక్క సన్నిధిలో చూసుకుంటే ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు. ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు. ఇప్పుడంటే మనం ఏది ఇంత డబ్బు పిచ్చింది లోపల అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లో కూడా బాబాకు వచ్చే దక్షిణలు కాజేయడానికి, ఆయన దగ్గరకు వచ్చే నైవేద్యాలు కొట్టేయడానికి, లేకపోతే మిఠాయిలు కొట్టేయడానికి కొట్టుకునేవారట. ఆయన చెప్పకపోయినా కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు ఏర్పరిచి, బాబా దానికి అంత ఖర్చు అయింది, దీనికి ఖర్చు అయింది, డబ్బులు ఇవ్వు అని చెప్పి. అంటే ఆ రోజుల్లో కూడా అంతటి దత్తాత్రేయ స్వామి సాక్షాత్ అక్కడ కూర్చొని ఉంటే దేనికి ఉపయోగించుకున్నారంటే ఆయన దగ్గరికి వచ్చే నైవేద్యాలు కొట్టేయడానికి, మిఠాయిలు తీసుకోవడానికి, డబ్బులు కొట్టేయడానికి, దక్షిణలు కొట్టేయడానికి ఇలా చేశారనమాట. అంటే ఇలాంటి వివేకం లేకపోతే బాబా దగ్గర ఇప్పుడు మనం శ్రీ గురు చేతిలో చెప్పుకుంటూ ఉంటున్నాం. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత వేరే తలంపే లేదు. మీటిగా వెళ్ళొచ్చే లోపల అది కొట్టించే అన్నారు పొలాన్ని. మళ్ళీ ఆయన చదువుకున్నవాడు కాదు, అయ్యో ఇదంతా పోతే నాకేంటి అనుకోలేదు, శ్రీ గురుడు చెప్పారు, చెప్పింది చేయటమే అనుకున్నాడు. మొత్తం వచ్చేసరికి అంతమంది అతన్ని నవ్వుతూ ఉన్నా కానీ ఇంకా పంట రాకముందే కొట్టేస్తున్నావు అన్నా కానీ ఆయన చెప్పాడు, కొట్టేసి పక్కన పెట్టాడు అంతే. అది పనికి వస్తుందా, అమ్మడానికి వస్తుందా అని లేదు. శ్రీగురుడు వచ్చి మళ్ళీ ఆయన ప్రశ్నిస్తున్నాడు, మేమేదో పరిహాసంగా అంటే నువ్వు నిజంగా అనంత పని చేసావే అన్నారు. స్వామి నాకు నీ మాటే శ్రీరామ రక్ష, మీరుండగా నాకేం భయం అన్నాడు. మనమైతే అలా ఉండగలమా? ఇంత తెలిసిన వాళ్ళు, ఇన్ని చదువుకున్నా, ఇన్ని అనుకుంటూ కూడా అతనికి ఉన్న భక్తిలో మనకి లవలేశమైనా ఉండదు. అయ్యో మనకి జరిగిపోతే ఆయన దగ్గరికి వచ్చిందే మనకి మంచి జరగాలని ఉన్న పొలం కూడా కొట్టేయమన్నారు, ఇప్పుడేమో ఆయన మళ్ళీ మేమేదో పరిహాసంగా అన్నామంటున్నారంటాం. కానీ అతను తొణకలేదు, బెణకలేదు. అంటే గురువు యొక్క మాట ఒకసారి చెప్పిన తర్వాత ఎవరైతే తూచా తప్పకుండా దాన్ని పాటిస్తారో భయం లేకుండా వాళ్ళకే ఆయన అనుగ్రహం లభిస్తుంది. అందుకని మనం కనుక వివేకం కనుక లేకపోతే ఆయన యొక్క సన్నిధి లభించినా, అంటే సాక్షాత్తు బాబా అంతటి మహనీయుడు. మనం ఏమనుకుంటున్నాం, ఇప్పుడు కనుక బాబా ఉంటేనే అన్నీ వదిలేసుకొని అక్కడే ఉండేవాళ్ళు అనుకుంటాం. కానీ ఆ రోజున అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, బాబా దగ్గరికి వచ్చే డబ్బులు కొట్టేయాలి, ఎట్లా కొట్టేయాలి, మిఠాయిలు కొట్టేయాలి, లేకపోతే ఇంకేవో చేయాలనుకుంటున్న వాళ్ళే తప్పించి. అందుకని అవగాహన ఉన్నవాళ్ళేమో ఆయన సద్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. ఒక్క దెబ్బతో నరుకు అంటే ఆయన సద్బ్రాహ్మణుడిని కూడా చూసుకోకుండా మేకని కత్తితో నరకడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు, బాబాయ్ ఇంత కఠినాత్ముడిగా ఈ మేక నరకమంటున్నారు అనుకుంటున్నారు. అంటే కొద్ది మంది మాత్రమే అలాంటి సద్వినియోగం చేసుకోగలుగుతారు. అందుకే బాబాయ్ ఏమన్నారు, నా కాకాని నేను విమానంలో తీసుకెళ్తాను అన్నారు. అట్లానే ఆయన కోరికల ప్రకారం ఏకాదశి రోజున బాబాని స్మరించుకుంటూ చివరి క్షణాలు ఎంత ప్రశాంతంగా ప్రాణం వదిలేశాడు. అందుకని మనకి మహాత్ముని యొక్క సన్నిధి లభించినా కానీ దానిని నిష్ప్రయోజనం చేసుకోకుండా ఉండాలి అంటే గురువు యొక్క ప్రాశస్త్యం తెలుసుకొని ఆయన్ని అనుసరించాలి. అందుకు వివేకం అవసరం అంటున్నారు. ఆ విషయం సాయి ముఖం నుండి ప్రత్యక్షంగా వింటూ దానిని ఆచరించి సాయి పొందిన మహోన్నత స్థితిని చూస్తూ కూడా
ఆయనలాగా ఎవరూ సేవించలేకపోవడమే చిత్రం. ఇదంత తేలిగ్గా కుదిరేది కాదు. ఏమండి, మనకంటే ఈరోజు ప్రత్యక్షంగా బాబా సన్నిధి లేదు కాబట్టి అని అనుకుంటున్నాం మనం. ఎందుకని ఇది ఒక సాకు. ఉన్నా కానీ మనం అంతే చేస్తాం. ఎందుకని మన బలహీనతలే మనల్ని నడిపిస్తూనే తప్పించి, లేదు నేను ఇప్పుడు బాబా దగ్గరికి వచ్చాడు కుశాబు, వచ్చిన తర్వాత బాబా ఏమన్నారు, లోపలికి వచ్చావు గొడ్డలతో నరుకుతానన్నారు. అతను ఏమనుకున్నాడు, ప్రాణం పోయినా సరే నేను అనుగ్రహం పొందే వెళ్తాను అనుకున్నాడు. అంటే చూశాడు అక్కడ బాబా దగ్గర తిడుతున్నారు, అరుస్తున్నారు, బాబా మసీదులోకి అడుగు పెట్టావో గొడ్డలతో నరికేస్తా అంటున్నారు. చంపుతావో ఏం చేస్తావో నీ ఇష్టం, కానీ నీ అనుగ్రహం పొందకుండా నేను వెళ్ళలేదు, ప్రసక్తే లేదు. ప్రాణం పోయినా పర్వాలేదు. మహా అయితే ఏం చేస్తారు, బాబా కొడతారు, ప్రాణం తీస్తారు, అంతే కదా. ఆయన చేతిలో పోవడం కంటే అంతకంటే ఏముంది అనుకునే భక్తులు ఉన్నారు. అంటే బాబా దగ్గర ఈ మాటలన్నీ కూడా ప్రత్యక్షంగా ఆయన నుంచి వింటూ దానిని ఆచరించి బాబా ఏమంటున్నారు, ఆయన చెప్పినట్టుగా చేసి ఆయన యందు శ్రద్ధ నిలిపి ఆయన మీద దృష్టి పెడితే నువ్వే నేనుగా మారిపోతానంటే నా స్థితే నీకు ఇస్తానంటున్నారు. ఇన్ని చూసినా కూడా వాళ్ళ దృష్టి మిఠాయిల మీద, డబ్బుల మీద, దక్షిణల మీదే ఉంది. ఇంకా మతం గురించి కొట్టుకుంటూ ఈయన మావాడు అంటే మీవాడని, లేకపోతే ఇట్లా కొట్టుకుంటూ అవసరమైతే బాబా మీదకే కర్రెత్తే స్థితికి వాళ్ళు వచ్చారనమాట. అంటే ఎంత అజ్ఞాన స్థితిలో ఉన్నారో చూడండి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాబా యొక్క స్థితిని గమనించి ప్రత్యక్షంగా బాబా దగ్గర వింటూ కూడా దానిని ఆచరించాలని అనిపించకపోవడం, ఆయనలాంటి స్థితిని పొందాలని ప్రయత్నించకపోవడం చూస్తూ ఉంటే మనకి విచిత్రంగా ఉంటుంది అంటున్నారు మాస్టర్ గారు. అట్లా సేవించలేకపోవడం విచిత్రం. అందుకే బాబా అన్నారట, ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది అన్నారు. మరి హేమాత్ పంత్ ఉన్నాడు, కాకా దీక్షిత్ ఉన్నారు, రఘువీర పురందరే ఉన్నారు. ఎంతెంత వాళ్ళని ఎంత దగ్గర తీశారు బాబా, మన సన్నిధిలో అంతా చూసాం. అయినప్పటికీ బాబా ఏమంటున్నారు, ఎవడు నా శిష్యుడని చెప్పుకోగలిగేది. ఎందుకన్నారన్నమాట, నా గురువును నేను సేవించినట్లు సేవించగలిగితేనే అలా చెప్పుకోవాలి అన్నారు. అంటే బాబా తన గురువుని ఎలా సేవించారు? బాబా తన గురువుని ఎలా సేవించారు అంటే వేరే తలంపే లేకుండా, తనకి ఆకలి తప్పులు కూడా మరచి తన దృష్టి అంతా ఆయన మీదే పెట్టి క్షణపాటు ఎడబాటును కూడా సహించలేని స్థితి. ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా, ఈయనకి ఆకలి అవుతుందా లేదా, ఇక ప్రాణం నిలిచిందా లేదా కూడా పట్టుకోకుండా. అందుకే బాబా అంటారు, ఎముకలు కూడా కొట్టుకుంటున్న స్థితిలో ప్రాణం నిలుస్తుందా లేదా అనుకున్నా కానీ భగవంతుడి దయవల్ల ప్రాణం నిలిచింది. అయినప్పటికీ ఆయన స్థితి ఏంటట అంటే గురువు మీద నుంచి ఒక్క క్షణం కూడా ఆయన మీద నుంచి దృష్టి మరల్చుకోలేనంతటి స్థితి అట. పోనీ మరి అన్ని సంవత్సరాలు ఆయన నుంచి ఏం ఆశించి చేశారు? పోనీ ముందే ఇచ్చేశారా, బ్లాంక్ చెక్ ఇచ్చేశారా? లేదు. ఒక్క అనుభవం కూడా పొందకుండా ఆయన మీద విశ్వాసంతో సేవించారు. అంటే ఏమీ ఆశించకుండా సేవిస్తూ ఉంటే ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ప్రసన్నుడయ్యారు. ఒకటే మాట చెప్పారు, నువ్వు ఇక్కడ కాదు ఎక్కడున్నా కానీ నిన్ను రక్షించుకుంటాను అన్నారు. అంటే అంతటి స్థితిని ఈరోజు కలిగిన స్థితి అంతా కూడా నా గురువు యొక్క అనుగ్రహమే. అంటే ఎట్లా తన గురువుని తను సేవించాడో బాబా, అలా నాకు సేవించిన వాళ్ళు ఒక్కళ్ళు కనపడలేదు అంటున్నారు. అంటే మనం ఎంతమంది బాబా దగ్గరికి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తుల్ని చూసినా, వాళ్ళ సంస్కారాలు చూసినా కానీ బాబాలాగా ఆయన గురువుని సేవించిన వాళ్ళు, బాబాని సేవించిన వాళ్ళు ఎవరు కనపడలేదట. అది చెప్తున్నారు. అటువంటి వాడు నాకు ఒక్కడు కూడా కనిపించలేదు అని సాయి అన్నారు. ఆయన మహిమను 60 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా చూస్తూ కూడా ఆయన అలా వ్యక్తులు సేవించలేకపోయారంటే ఇంకా ఆయన చేతులు పారాయణ చేసే అనుభవాలను వారి మహాసమాధి అనంతరం పొందే మనమెంత జాగరూకతతో వర్తిస్తే లక్ష్యాన్ని సాధించగలమో గుర్తించి నడుచుకోవాలి. బాబా ప్రత్యక్షంగా చెప్పినప్పుడే ఎన్ని చెప్పినా కానీ వాళ్ళకి శ్రద్ధ కలగలేదు, ఆచరించాలి అంటే మరి మనలాంటి వాడు బాబా సమాధి అనంతరం ఆయన చేతులు పారాయణ చేసుకునేవాళ్ళు మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. బాబా దండిస్తూ ఉన్నా కానీ లెక్క చేయలేదు. ఇప్పుడైతే ఏదో మనకి ఇష్టమైతే గ్రంథం చదువుతాం, లేకపోతే పక్కన పెడతాం, లేకపోతే తర్వాత చదువుదాం అనుకుంటాం. మనం అశ్రద్ధతోటే ఉంటాం. అందుకని మనం ఇంకెంత శ్రద్ధగా ఉండాలి, ఎంత జాగరూకతతోటి ఉండాలి. అప్పుడే మనం గురువుని తెలుసుకోగలిగామని అర్థం. అంటే ప్రత్యక్ష సన్నిధి లేకపోయినా కూడా బాబా ఏం చెప్పారు, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఆయన మహిమని గుర్తించి ఆయన అనుసరించటం, ఏ పని చేసినా ఇది బాబా మెచ్చుతారా లేదా అనే విధంగా ఆలోచించి చేయగలగటం, అన్ని రూపాల్లో ఆయనే ఉన్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని నడుచుకోవటం, ఇవన్నీ కూడా అట్లా చేస్తేనే మనం గురువుని తెలుసుకోగలిగామని అర్థం. అంతే తప్పించి ఏదో గురువుకి దక్షిణ ఇచ్చామండి, లేకపోతే మందిరంలో అది ఇచ్చామండి, అవన్నీ ఎవరికి కావాలి?
కనుక తెలుసుకోలేనప్పుడు ఆయన వద్దకు వచ్చి కూడా చేరి కూడా నిష్ప్రయోజనం అవుతుంది అంటున్నారు. అంటే గురువుని ఎలా ఇప్పుడు చదువుకునే వాడికి యూనివర్సిటీకి తీసుకెళ్ళామనుకోండి, వాడు చదువుకుంటాడు. చదివే రానివాడిని ఆసక్తి లేనివాడిని తీసుకెళ్ళి ఎంత మంచి కాలేజ్ చేసిన వాడికి ఉపయోగం ఏముంటుంది? కనుక మామిడి పూతలా మనము రాలిపోతాము. అంటే ఏ కొద్ది మంది మాత్రం బాబా మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళందరూ పరిపూర్ణత చెందుతారా అంటే బాబా ఒకటే మాట అన్నారంట, ఈ చెట్టుకి మామిడి చెట్టుకి వచ్చిన పూతను చూపిస్తూ ఈ పూతంతా పండ్లైతే ఎంత బాగుంటుంది అన్నారట. అంటే అంత పూత వచ్చినా కానీ చివరికి ఆ చెట్టుని అంటిపెట్టుకొని పండ్లు అయ్యేది ఏ కొద్ది మాత్రం. మిగిలినవన్నీ గాలికి, తర్వాత వాతావరణం వల్ల కానివ్వండి, పక్షుల వల్ల కానీ, మనుషుల వల్ల కానీ ఎన్ని రకాలుగానో దాని నుంచి రాలిపోతుంది పూత. అంటే మనం అలా పూతలా రాలిపోయే పూతలా కాకుండా బాబాని అంటిపెట్టుకొని మనం పండవ్వాలంటే పూర్ణస్థితిని పొందాలి. అందుకే మామిడి పూతలా మనము రాలిపోతాం. గురువుని తెలుసుకొని జీవితం పిడకల వేట మాత్రమే అవుతుంది. ఏముంది రండి గురువు, ఇప్పుడు మనకి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే మనకు ఆసక్తి లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ గురువుని తెలుసుకోవాలి. నిన్న చేసుకున్నాం కదా మళ్ళీ చేసుకోవాలా అంటే, అందుకని గురువుని ఎలా తెలుసుకోవాలట? ఆయన ప్రాశస్త్యాన్ని, మనం ఎందుకు గురువుని సేవించాలి, గురువు అంటే ఎలా ఉంటారు, ఆయన మాట చెప్తే ఎలా జరుగుతుంది, ప్రపంచం మొత్తం ఆయన మాటల మీద నడుచుకోవాల్సిందే. కనుక గురువుని తెలుసుకొని జీవితం పిడకల వేట. ఎందుకు పిడకల వేట అంటే తర్వాత కావాల్సిన వాటిని ఏర్పరచుకోవడం కోసం. పిడకలు ఏరుకోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. అంటే ఏంటి? రేపు ఉంటుందో లేదో మనకి ఎవరు చేస్తారు? అందుకని మనకు కావాల్సిన మనకు పిల్లలు ఉండి వాళ్ళు ఉంటే వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఏదో మనం ఏర్పరిస్తే ఇవి చేస్తారు. అంటే ఇంత బ్రతికి చివరి దానికోసమా? అంటే మాస్టర్ గారు ఇక్కడ బాబా అన్న మాట చూడండి ఎంత ఇదిగా చెప్తున్నారు. పిడికలు ఏర్కోవడం అంటే మరణానికి మాత్రమే, ఇంకేం చేయట్లా. అది వచ్చేది ఎప్పుడొకప్పుడు వస్తుంది అంటే దానికి రెడీ అవుతున్నాం అంతే తప్పించి లేదు నేను మరణాన్ని. ఇప్పుడు మాస్టర్ గారు అనుకున్నారు ఈ మరణాన్ని జయించిన వారే లేరా, కాలాన్ని జయించిన వారే లేరా అనే దాంతో మాస్టర్ గారు బయలుదేరారు. ఆయనకి ఎంతో స్థితి కలిగిన తర్వాత, మనశ్శాంతి కలిగిన తర్వాత కూడా మాస్టర్ గారు ఒకటే మాట అంటారు, నాకు ఇంకా మరణాన్ని జయించే ఇది రాలేదు అప్పుడు అని. అంటే ఆయన ఎంతో ఆలోచన చేసి అవన్నీ సమాధానపడి ఒక మనసు ప్రశాంతమైపోయిందట. ప్రశ్నలే లేని స్థితి కలిగినా కానీ మాస్టర్ గారు అన్నారు, నాకు ఇంకా మరణాన్ని జయించే ఇది రాలేదు కనుక ఇది కొనసాగుతుంది. మళ్ళీ బాబా దగ్గర అది ఎప్పుడైతే అటువంటి అనుభవం కలిగిందో ఆ తర్వాత చైతన్య స్థితి కలిగిన తర్వాత ఇక ఆయనకి దేహభావమే లేదు, ఉన్నదంతా ఆయనలోనే కనపడుతూ ఉంది, ఉన్నదంతా ఆయనే కనపడుతూ ఉన్నారు. అంటే మనం కూడా మన లక్ష్యం ఏమై ఉండాలి? పొందకపోతామనే తర్వాత విషయం. కనీసం లక్ష్యం ఏంటో తెలియాలి, గమ్యం ఏంటి మనకి. మన గమ్యం ఏంటో కూడా తెలుసుకోలేదనుకోండి, ఇక గురువుని తెలుసుకోవడం ఇవన్నీ కూడా మనకి సాధ్యం కాదు. ఒకవేళ మన అదృష్టం కొద్దీ గురువు దొరికినా కానీ, ప్రత్యక్ష సన్నిధి దొరికినా కానీ అక్కడ దొరికే వాటి కోసం, తినే వాటి కోసం కొట్టుకుంటూ ఉంటాం తప్పించి ఆయన్ని సేవించి ఈ జన్మ పరంపర నుంచి బయటపడటం కానీ, ముక్తి పొందటం కానీ, లేదా జీవన్ముక్తుడై ఉండటం కానీ ఇది మన వల్ల అయ్యే పని కాదు. అందుకని గురువుని తెలుసుకోవాలి బాబా అన్నారు. అందుకని పిడకలు ఏర్కోవడం అంటే మరణానికి మాత్రమే మన దేహాన్ని సంసిద్ధం చేస్తూ దానిని తదనంతరం దహనం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అన్నమాట. దానిని జీవితానికి ఒక లక్ష్యము గమ్యము లేని వారందరూ చేసే లౌకిక క్రియలన్నీ కూడా శరీరాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం. అంటే జీవితానికి ఒక గమ్యం లేదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు, ఉన్నాం కాబట్టి తినాలంటే సంపాదించుకోవాలి, ఇవన్నీ రెండు దొరికిన తర్వాత సుఖం పొందాలి, కన్వీనియన్సెస్ కావాలనుకుంటాం. అంటే మన జీవితంలో బాహ్యంగా దొరికేవే మనకు కావాల్సిన లక్ష్యం అంతా అదేనేమో, అవి సంపాదించడమేనేమో అని అందరూ తపన పడుతూ ఉంటారు. అందుకని జీవితానికి ఒక లక్ష్యం, నేను ఏదైనా సరే నాకు బాబా నుంచి అనుగ్రహం పొందాలి, నా జీవితానికి ఆ అనుగ్రహం పొందాలి, ఆ అనుభవం పొందాలి. ఇప్పుడు నాలో ఉన్నది ఎవరో నాకే తెలియకుండా నేను ఇలా గడుపుతున్నాను, ఎలా జీవిస్తున్నాను, నాలో ఉన్నది ఏంటో నాకు తెలియాలి అనేట్లుగా. అందుకని జీవితానికి ఒక లక్ష్యము, రెండవది గమ్యము. లేని వారే అందరూ అంటే ఇప్పుడు మరి మిగిలిన వాళ్ళందరూ అట్లానే బతుకున్నారు కదా అంటే మాస్టర్ గారు చెప్తున్నది అదే మాట.
జీవితానికి ఒక గమ్యము లక్ష్యము లేకుండా జీవించే వారందరూ వాళ్ళు చేసే పనులన్నీ కూడా ఏంటట అంటే మనకి శరీరం ఉంది కాబట్టి దాన్ని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, ముసలితనం వచ్చేదాకా ఎట్లా ఆ శరీరాన్ని మెయింటైన్ చేసుకోవాలి. రోజు మనం ఏం చేసినా చెప్పిన మనిషి గారు అంటే రాకలవుతుంది, తనకి పెట్టాల్సిందే. అందుకని వృద్ధాప్యం చెందేదాకా పోషించడం, మరణాంతరం దహనాధికాలు చేయడానికి బిడ్డలు కనడం, అలానే మరలా జన్మిస్తూ ప్రతి జన్మలోనూ మరణానికి సిద్ధం అవడం. ఎందుకని ఆ మార్పు రాలేదు, గురువుని పట్టుకోలేదు. అందుకని మళ్ళీ అదే మనం ఎండ్లెస్ లూప్లో పడిపోయి అదే పని చేస్తూ ఉంటాం. అందుకని మానవ జన్మ వైకల్యం లేని దేహం సద్గురు సాంగత్యం కలిగి కూడా అంటే ఉన్న ఈ వీటన్నిటిలో కూడా మానవ జన్మ ఉత్తమోత్తమైనది. ఎందుకని భగవంతుడి స్థితిని పొందడానికి సరిపడా ఉన్నది ఒక మానవ జన్మ మాత్రమే. అంటే ఆ స్థితిలోకి వెళ్ళి ఆయనలో కలిసిపోయేంత మిగిలిన ఏ జంతువుకి అటువంటి ఇది లేదనమాట. మిగిలిన వాళ్ళందరికీ ఒక మానవుడికి మాత్రమే. రెండవది వైకల్యం లేని దేహం. మనకి ఏ డిజేబుల్ ఇది లేదు. లేదండి వాడు పుట్టడంతో హ్యాండిక్యాప్డ్గా పుట్టాడు, వాడి సర్వైవలే కష్టంగా ఉంది, వాడికి ఇంకెక్కడ ధ్యానం ఇంకెక్కడ అనుకోవడానికి లేదు. అంటే మానవ జన్మ లభించిన తర్వాత వైకల్యం లేని దేహం అంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి భగవంతుడి శరీరంలో అన్ని భాగాలు సరిగ్గా ఇచ్చిన తర్వాత కూడా ఆ తర్వాత మళ్ళీ సద్గురు సాంగత్యం కలిగి కూడా చెప్పుకుంటాం. గొప్పగా చెప్పుకోవాలంటే మాకు తెలుసండి, మాకు ఆయన ఎందుకు తెలియదు అంటాం. ఆయనకి మనం తెలుసో లేదో తెలియదు. ఎందుకని ఆయన మీద దృష్టి పెడితే కదా ఆయన మన మీద దృష్టి పెట్టడానికి. అంటే మనకి మానవ జన్మ లభించి అన్నిట్లోకి ఉత్తమోత్తమైన మానవ జన్మ. ఎందుకని ఆత్మశ్రేయస్సు చేకూర్చుకోవడానికి అదే ఉత్తమమైన జన్మ. అది లభించి దానిలో కూడా మళ్ళీ ఏ ఇబ్బంది లేని వైకల్యం లేకుండా మనం శరీరాన్ని పొంది ఆ తర్వాత మళ్ళీ మనకి సద్గురువు తారసిల్లి ఆ తర్వాత కూడా మనం సద్గురు సాంగత్యం కలిగిన తర్వాత కూడా మన నిజమైన లక్ష్యం ఏంటి అనేది తెలుసుకోకుండా జనన జీవనాల యొక్క నిజమైన లక్ష్యం మరణరాహిత్యమేనని తెలుసుకొని దానిని పొందయత్నించిన వాడు ఆత్మహంతకుడేనని. అంటే ఇన్ని దొరికిన తర్వాత కూడా వృధాగా జీవితాన్ని గడిపేస్తూ మనకి ఇన్ని లభించాయి, ఇంతకంటే ఉత్తమమైన జన్మ ఎక్కడ లభిస్తుంది? సద్గురువు దొరికాడు, ఈ దేహానికి ఇబ్బంది లేదు, అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయి. మానవ జన్మ లభించిన తర్వాత కూడా మన జన్మ యొక్క లక్ష్యం ఏంటి అంటే ఈ మరణ రాహిత్యాన్ని. అంటే ఇక మరణం అనేది లేకుండా ఎప్పుడు మాస్టర్ గారు ఉన్నారు, ఆయనకి ఏప్రిల్ 12 సమాధి అవుతారని ముందే తెలుసు. వాళ్ళకి ఎవరో వచ్చి చెప్పక్కర్లేదు. ఆ పూర్ణ జ్ఞానస్థితిలోనే ఉంటారు వాళ్ళు. ఆయనకి మీరు ఎవరో మాస్టర్ గారికి లేఖ రాస్తే అమ్మ మీరు 12 లోపల వస్తే మంచిది, తర్వాత నేను కుదరకపోవచ్చు అన్నారు. అంటే ముందే చెప్తున్నారు. మనమైతే వణికిపోతాం. డాక్టర్ ఏమో గ్యారెంటీ చెప్పలేదని అంటేనే మనకి అయిపోతుంది, వాడు డాక్టర్ చెప్పకముందే. మరి వాళ్ళకి ఎందుకు ఉండదు అలా? శరీరం అని వాళ్ళకి ఉంటాయి కదా. అయ్యో నేను ఈ శరీరం పోతే నేను లేననే బాధ ఉంటాయి కదా. బాబా ముందే చెప్తున్నారు, ఇదిగో వచ్చే విజయదశమి రోజైన సింహోల్లంఘనం అంటున్నారు. వీళ్ళందరికీ ఆ దేహభావమే లేదు. ఎందుకని వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు కావాలంటే అక్కడ దేహం తీసుకొని వస్తారు, ఇంకో రూపం తీసుకొని రాగలరు, ఎలాగైనా రాగలరు, ఉన్నదంతా వాళ్ళే. అలాంటి స్థితి అదే మన గమ్యం కూడా అదే అని తెలుసుకొని దానికోసం ఇవన్నీ దొరికిన తర్వాత కూడా ప్రయత్నం చేయని వాడు ఆత్మహంతకుడేనని. అంటే మనం ఏం చేసుకోకపోయినా నీ లేదంటే నేను చాలా కేర్ తీసుకుంటానండి. దేనికి కేర్ తీసుకుంటున్నావు? అలా చేయని వాడు ఆత్మహంతకుడు అని మన శాస్త్రాలు చెప్పిన వాక్యాల యొక్క భావాన్ని సాయి ఇలా చెప్పారు. గురువుని తెలుసుకొని సేవించని జన్మ పిడికల వేటయే. గురువుని తెలుసుకొని సేవించని జన్మ, ఆయన తెలుసుకొని కనుక మనం సేవ చేయకపోతే మన జన్మ పిడికల వేటయే. ఆధ్యాత్మికత లేని జన్మ, గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థం. లేదండి మాకు ఆయన చెప్పాడు, ఇగో ఈ శ్లోకాలు చదువుకుంటాం అనేది ఏదో ఆయన చెప్పాడు ఇంకోటి చేసుకుంటాం, మాకు ఇంకా గురువుతో పని లేదండి అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ గురువు లేని ఆధ్యాత్మ దృష్టి వ్యర్థం, వేస్ట్ అయిపోతుంది. అందుకని గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడికలు ఏర్పడానికి అన్న శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.